వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో ఘోర ఓటమి తర్వాత టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. 5 వన్డేలు, 1 టీ20 ఆడేందుకు ప్రస్తుతం కోహ్లీ సేన వెస్టిండీస్ లో పర్యటిస్తోంది. ఈ సిరీస్ లో భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. 38 ఓవర్ల వరకు మ్యాచ్ బాగానే జరిగింది. 38వ ఓవర్ ముగిసిన తర్వాత వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గాక మళ్లీ ఆట మొదలైన 40వ ఓవర్లో మళ్లీ ఆగిపోయింది. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితమయ్యారు. వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి టీమిండియా 39.2 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ఓ కిటికీలో నుంచి సరదాగా డ్రెస్సింగ్ రూమ్ లోకి చూసే ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫోటోపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్స్ పెట్టారు. అనిల్ కుంబ్లే వస్తున్నాడు, టీవీ ఆఫ్ చేయండి అని ఒకరంటే, అరే బయటికి రండి అమీర్ బౌలింగ్ చేయడు అని మరొకరు. అలాగే జడేజా బయటకు రా, పాండ్యా ఏమీ అనడు, పక్కా కుంబ్లే వెళ్లిపోయాడా, అరే మీడియా వాళ్ళు వెళ్లిపోయారు బయటకు రండి, అంకుల్ మా బాలు లోపల పడింది ఇస్తారా అని మరొకరు. ఇలా రకరకాల ఫన్నీ కామెంట్స్ తో ఈ ఫోటో వైరల్ అయిపోయింది. మొత్తానికి ఈ ఫోటోపై రకరకాల కామెంట్స్ చేస్తారు నెటిజన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. Please like and share. Don't forget to subscribe. Thank you.